హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. సో ఈరోజు అయితే మీకైతే ఒక చిన్న ఇన్సిడెంట్ గురించి చెప్పబోతున్నా. ఓకేనా? సో మీ అందరికి తెలిసే ఉంటుంది, మీరందరూ ఎప్పుడోసారి చూసే ఉంటారు. ద UK07 రైడర్ అని మీరు చూసే ఉంటారనమాట, యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ. సో ఇతను అనేది చాలా అంటే చాలా ఫేమస్, బిగ్ బాస్ కూడా వెళ్ళొచ్చినాడు. సో ఇతని దగ్గర ఉన్న బైకులు ఎవరి కాడ లేవు, ఇతని దగ్గర ఉన్న కార్స్ కూడా ఎవరి కాడ లేవు. అనే తోనికి కూడా ఒక ఒక రోజు అనేది వస్తుంది. సో ఇతనికైతే రీసెంట్గా యాక్సిడెంట్ అయింది, నిన్న నైట్ అనమాట. సో లైవ్లో మనకి యాక్సిడెంట్ అనేది చూపించినాడు అనమాట. అంటే లైవ్ ఆన్ చేసుకున్నాడు ఇన్స్టాగ్రామ్, చనిపోనికే ట్రై చేసినాడు. సో దేవుని దయ అయితే బతికినాడు అనమాట. సో ఇతని గురించి ఒక చిన్న మ్యాటర్ ఏంటంటే, ఎవరి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంటుంది కదా, మన లాంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి డ్రీమ్ బైక్ ఉంటుంది కదా, ఏదో ఒక డ్రీమ్ బైక్ ఉంటుంది. అది ప్రతి ఒక్క డ్రీమ్ బైక్ని ఇతను అనేది అచీవ్మెంట్ చేసినాడు. సో దాదాపు ఇతని దగ్గర 9 బైక్స్ ఏమి ఉన్నాయి, అన్నీ సూపర్ బైక్స్ అనమాట. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఈ బైక్ అనేది నా డ్రీమ్లో కొనుక్కోవాలి, తీసుకోవాలి అని ఉంటామా మనము. సో ప్రతి ఒక్క బైక్ తను యూట్యూబ్ ఛానల్ ద్వారా కొనేసుకున్నాను అనమాట. అలానే కార్లు కూడా ఎన్ని కార్లు ఉన్నాయంటే దాదాపు దండి కార్లు ఉన్నాయి అనమాట. రీసెంట్గా ల్యాంబర్గిని. సో రీసెంట్గా మనకి ఫార్చునర్లో అయితే యాక్సిడెంట్ అయింది కదా లైవ్లో. సో ఇన్స్టాగ్రామ్ లైవ్ ఆన్ చేసుకున్నాడు. సో నేనైతే 2 years నుంచేమో ఫాలో అవుతున్నా అకౌంట్ని, యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ. సో పెట్టినప్పుడే ఆడియన్స్ కానీ చాలా త్వరగా అయితే గెయిన్ అవుతారు, ఫాలోవర్స్ కానీ త్వరగా మన ఛానల్ అయితే చూస్తారనమాట. నేనైతే ఒక 1 అవర్లో పెట్టిన 1 అవర్లో చూస్తుంటే ప్రతి ఒక్కరైతే చూసేపాటికి అప్పుడు లోపల 500K 1 million వ్యూస్ అయితే వస్తుండే. నేనే షాక్ అవుతుంటే అసలుకి చాలా అంటే చాలా ఫాస్ట్ ట్రెండింగ్ అయితే అయినాడు అనమాట. రీసెంట్గా బిగ్ బాస్ కూడా వేయించినాడు హిందీలో. సో విన్నర్ అయితే కాలేదు. సో తనకి ఏమైంది తెలియదు, మళ్ళీ ఇంట్లో ప్రాబ్లం అయితే చాలా ఉంది. సో ఇంట్లో సఫర్ అయినాడు. అలానే వాళ్ళ ఫ్యామిలీ పరంగా, తర్వాత రీసెంట్గా మ్యారేజ్ అయింది కదా, సో మ్యారేజ్ పరంగా చాలా వరకు అయితే తనైతే దెబ్బతిన్నాడు. సో మెంటల్గా అయితే చాలా వీక్ అయిపోయినాడు అనమాట. చనిపోని కూడా ట్రై చేసినాడంటే మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు మనం ఉన్నాం కదా, మనం అనేది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో మనం అనేది మన దగ్గర డబ్బులు లేకుంటే, లేదు ఏమన్నా మనకు కావాల్సింది వస్తువు కానీ ఏదైనా కానీ లేకుంటే మనమైతే మనకెందుకు లైఫ్ ఇది, చనిపోవాలి అనేది అనుకుంటాం కదా. తనకైతే ప్రతి ఒక్కటి ఉన్నాయి. లైఫ్ బాగుంది, తర్వాతకి మనీ పరంగా, తర్వాతకి ఏదైనా ప్రోడక్ట్లు కానీ ఇట్లా బైక్స్ కానీ కార్లు కానీ కొనుక్కునే విధంగా A to Z ప్రతి ఒక్క దాంట్లో తనైతే హై లెవెల్ ఉన్నాడు. బట్ ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ అనేది ఒక ఎమోషను. సో ఫ్యామిలీ వల్లనే తనైతే దూరం అయిపోయినాడు, అందరికీ ఫ్యామిలీ వల్లంగా దూరంగా అయిపోయినాడు. సో నాకు తెలిసిన ప్రకారము, నేను చూసిన ప్రకారం అయితే ఫ్యామిలీ పరంగానే అది తెలిసిందనమాట. సో తన వైఫ్ అయితే తనని వదిలేసిందని ఒకటి వచ్చింది టాకు. తర్వాతకి ఇంట్లో వాళ్ళు కూడా మేము నిన్ను రానిచ్చుకోము, మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అనే విధంగా వచ్చిందంట. సో రీసెంట్గా యాక్సిడెంట్ అయిందనమాట. యాక్సిడెంట్ అయిన ఒక 10 నిమిషాలకి నేనైతే నేను కూడా లైవ్ ఓపెన్ చేద్దాం అనుకున్నా, బట్ ఓపెన్ చేయలేదు. తర్వాత చూసేపాటికి ఇన్స్టాగ్రామ్లో మొత్తం రీల్స్ అన్నీ అవి అనమాట. సో ఫార్చునర్లో స్పీడ్ అయితే 160 అనమాట. 160 ఎంత స్పీడ్ అంటే అంత స్పీడ్ వెళ్ళినాడు. 160లో జస్ట్ ఈ డ్రైవ్ అనేది ఇట్లా ఇట్లా అంటాం కదా, రైట్ సైడ్ తిప్పేసినాడు. కార్ అనేది బోల్టా పడిపోయింది. సో కార్కి అయితే పూర్తి డ్యామేజ్ అయిపోయింది. సో ఇతనికి కూడా చాలా అంటే చాలా దెబ్బలు తాకినాయి. సో అక్కడ ఎంపడే మనకి రూట్లో ఉంటారు కదా హైవేలో, సో అక్కడ హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళినారంట. సో ప్రస్తుతానికైతే సేఫ్, మంచిగా అయితే ఏం కాలేదు. ఏమైతే చూడాలా నెక్స్ట్ అయితే. సో నేనైతే ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, నాకైతే మంచి యూట్యూబర్ అనమాట, మోటో బ్లాగరు. ప్రతి ఒక్క దానికి తన స్టైల్ అనేది, తనకి హెయిర్ ఎక్కువ ఉంటుంది కదా జుట్టు. సో తన స్టైల్ అనేది మంచి మంచి అవుట్ఫిట్లు వేసుకొని ప్రతి ఒక్కరు చూపిస్తున్నాడు. మీకైతే పక్కల వీడియోస్ అయితే చిన్నగా రివీల్ అవుతుంటే మీరైతే చూడండి, ఓకేనా? అసలుకి మంచి యూట్యూబరు. అంటే ఏమంటారు, మనం అనుకుంటాం కదా నాకంటూ ఏం తక్కువ లేదు అనే స్టేజ్కి అయితే అతనైతే ఎదిగాడనమాట. సో తనకి ఎందుకంత ప్రాబ్లం వచ్చినా అర్థం కాలేదు. అతనైతే లవ్ మ్యారేజ్ అని అంటున్నారు. సో లవ్ మ్యారేజ్ అంట. లవ్ మ్యారేజ్ నుంచి తర్వాతకి వాళ్ళ ఫ్యామిలీ అనేది ఆ లవ్ మ్యారేజ్ని ఒప్పుకోలేదంట. ఒప్పుకోలేకుండా నువ్వు ఆ అమ్మాయిని చేసుకుంటే నువ్వు ఇంటికి రావద్దు అని చెప్పినారంట. సో అతనైతే ఆ లవ్ మ్యారేజ్ కోసము అమ్మాయిని అయితే విడిచిపెట్టవద్దని ఫ్యామిలీని వద్దని కూడా అమ్మాయి దగ్గరకు వచ్చాడు. సో అయినా ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అనేది, మేము బాధపడేది కాకుండా నిన్ను కూడా బాధ పెడతాం, నువ్వు కూడా బతకలేవు అట్లా చేస్తాన్నారు. చాలా టార్చర్ అయితే వచ్చిందనమాట. 7 months నుంచి ఒక వీడియో అయితే అప్లోడ్ కాలేదు. రీసెంట్గా 5 days బ్యాక్ 4 days బ్యాక్ 2.5 hours వీడియో ఒకటి రిలీజ్ అయింది. సో తన లైఫ్ స్టైల్ మొత్తం చెప్పేసుకున్నాడు అనమాట. ఫుల్ ఏడ్చేసి ఫుల్ బాధపడకుండా చెప్పినాడు. సో నేను మళ్ళీ ఛానల్ ఓపెన్ చేస్తే ఆ వీడియో అయితే లేదనమాట. సో తను తీసేసినాడో లేకపోతే ఎవరైనా తీసేసినాడో తెలియదు, కానీ ఆ వీడియో అయితే లేదు. సో ఎందువల్ల జరుగుతుందో అర్థం కాలేదు. సో దేవుని దయ, అతను చనిపోవాలని అతను సిద్ధమైన కూడా మనకి దేవుని దయ అయితే బతికిచ్చినాడు.
అతనికైతే ఏం కాలేదు, సేఫ్. సో దెబ్బలు అయితే చాలా ఎక్కువ తాకినాయి. ఇంకో వీడియో ఏంటంటే అతనికి యాక్సిడెంట్ అయినాక ఒక 1 అవర్కి అతని ఇంటి దగ్గరికి అయితే ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళైతే చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరైతే వెళ్ళారనమాట. వెళ్ళి లైవ్ వీడియో పెట్టారు. ఏంటంటే అతనికి యాక్సిడెంట్ అయ్యి 1 అవర్ అయింది. 1 అవర్ అయిన తర్వాత కూడా వాళ్ళ ఇంటి నుంచి ఎవరైనా పోతారేమో అనేట్లో ఒక వీడియో పెట్టారు. సో అతనికి యాక్సిడెంట్ అయ్యి 1 అవర్ అయింది కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా ఆ ఇంటి డోర్ తెరిచి బయటికి అయితే పోలేదు, అలానే ఉన్నారు. సో చూడండి, అతనైతే చనిపోయినా ఇంకా సంబంధం లేదు మాకి, అతను ఎవడు మాకి అనే విధంగా అయితే ఉన్నారనమాట. సో ఇదైతే చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. ప్రతి ఒక్కరు ఏ దాంట్లో కూడా తల ఉంచకపోవచ్చు, బాధపడకపోవచ్చు, కానీ ఒక ఫ్యామిలీ మ్యాటర్లో కానీ కంపల్సరీ ఎంత పెద్ద వ్యక్తి అయినా కూడా డౌన్ అయిపోతాడు. సో అతనికైతే యూట్యూబ్ పరంగా కూడా మన డౌన్ఫాల్ అయితే అయిందనమాట. ఎందుకంటే అప్పుడైతే మిలియన్ల వ్యూస్ వచ్చేవి కూడా తగ్గిపోయినాయి. సో చాలా అంటే చాలా ఏమంటారు, నెగిటివిటీ అనేది వచ్చేసింది యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ. సో అతన్ని మంచిగా ఉండాలని కోరుకుందాం. ఇంకా మనకైతే ఫుల్ మోటో వ్లాగింగ్ అయితే చేయాలి, మంచిగా రికవర్ అయ్యి అని కోరుకుందాము. నా నుంచి ఒక చిన్న వీడియో ఏంటంటే మీకు ఎవరికైనా తెలియని వాళ్ళకుంటే తెలుస్తుంది అనే చిన్న దాంతో చేస్తున్నా. సో నేనైతే ప్రతి ఒక్క వీడియో అయితే తను చూసుంటాను అనమాట. ప్రతి ఒక్కరు చూసింటారు, చూడని వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఎవరు ఉండకపోవచ్చు. సో ఇదనమాట. సో అతనైతే త్వరగా రికవరీ కావాలని కోరుకుందాం మనం అందరం అయితే. ఏమైందో కూడా ఎవరికి అర్థం కావడం లేదు. సడన్గా ఇన్స్టాగ్రామ్ లైవ్కి వచ్చినాడు, లైవ్లోనే మాట్లాడుతున్నాడు. ఆ కార్ అనేది 50, 100 పెరుగుతూనే ఉంది స్పీడ్. అయితే ఎక్సలేటర్ ఉంది, యాక్సిలేటర్ తొక్కడం లేటు, అంత స్పీడ్ అంటే వెళ్ళిపోతుంది అది. సో లాస్ట్ ఏమన్నాడంటే దిస్ ఈజ్ మై లాస్ట్ డ్రైవ్ అన్నాడు. తర్వాతకి బై బాయ్ అని ఇంకా ఎంపడే మన డ్రైవ్ ఉంటుంది కదా ఇలా తిప్పేసినాడు. ఇంకా లైవ్ అయితే ఆఫ్ అయిపోయింది. కార్ అయితే ఎట్లయిందంటే మీకు చూపిస్తావడానికి పక్కన వస్తుంటుంది. నేనైతే అందరైతే మ్యాక్సిమం చనిపోయారేమో అనుకున్నారు. కార్కి అయితే అలా డ్యామేజ్ అయిపోయింది. కానీ ఆ కార్ సేఫ్, మరి ఫార్చునర్ కదా, సేఫ్టీ ఉండొచ్చు. చాలా అంటే చాలా డ్యామేజ్ అయింది. ఇట్లా ఈ చెయ్యి అనేది పట్టుకుంటే కూడా ఎవరన్నా బయట చాలా అంటే చాలా అరిచినాడు, నొప్పి తీసిందని ఏడ్చినాడు కూడా. తన లైఫ్ అయితే అలా అయిపోయింది. మన అందరికీ ఏమో కొద్దిగా డబ్బుండి ఇంకా మనకు ఇష్టమైన బైక్స్ కానీ కార్స్ కానీ ఉంటే లైఫ్ మంచిగా ఉంది అనుకుంటాం. కానీ తనకేమో ప్రతి ఒక్కటి, ఏ కార్ అయినా ఏ బైక్ అయినా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఇది ఒక్కటి నా లైఫ్ టైంలో ఇది ఒక్కటి కొనుక్కోవాలి, ఇది ఒక్కటి తీసుకోవాలనేది ఉందో అతనేమో అన్ని కొనేసుకున్నాడు. అయినా అతనికి ఇట్లా ప్రాబ్లం అనేది ఉంది చూడండి. త్వరగా కోలుకోవాలని అయితే కోరుకుందాం అందరం అయితే. బ్లెస్సింగ్ అయితే అందరి బ్లెస్సింగ్స్ అయితే ఉండాలి. సో ఇదనమాట, మీ అందరికీ వీడియో చేరాలని, తెలియని వాళ్ళకుంటే తెలియాలని నేనైతే ఈ వీడియో తీస్తున్నా. ఓకేనా? సరే మరి ఉంటా, మరి బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ప్రతి ఒక్కరు కూడా పెట్టుకొని మీ పక్కలలో మాటలైతే అసలు వినకండి. ఓకేనా? మీకు అనిపించింది చేయండి, మీకు అనిపించింది చేయండి, మీకు అనిపించిన ప్రకారం ఉండండి. ఎందుకంటే మీకు పక్కలో అయితే ₹1 ఇయ్యరు, ₹1 అన్నం పెట్టరు, ఏం పెట్టరు. వాళ్ళైతే మనంతకు మనమే ఎదగాల, మన లైఫ్ మనదే.